నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. కొనలేకపోయాను. ఏం? గ్రాచ్యూస్ పెద్దగా గర్జించాడు. ఊహించుకోలేనంత కోపంతో లేచి నిలబడ్డాడు. ఏం? అది చచ్చిందా? బతికే ఉందా? ఆమె చావలేదు. దాన్నెందుకు కొనలేదు? తగ్గు మహాశయ, తగ్గు. ఫ్లేవియస్ కూడా గట్టిగా అరవడం ప్రారంభించాడు. నువ్వు నన్నో పని చెయ్యమన్నావు. అది నే చేసుకొచ్చా. గ్రాచ్యూస్, ఆమెను అమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు కాబట్టే కొనలేకపోయా అంతే. ధరెంత? ధరా లేదు గిరా లేదు. ఆమె క్రాసస్ దగ్గరుంది. వాడింట్లోనే ఉంది. దాన్నెవరూ అమ్మదలుచుకోలేదు. క్రాసస్ కేపువాలో ఉన్నాడు. నేనతని ఏజెంట్లతో వ్యవహారం కదిపాను. వరీనియా గురించి సంభాషణ వచ్చేసరికి వాళ్ళ మూతులు బిగుసుకుపోయేవి. ధర ఇంతని గాని, ఇంత ఉండొచ్చునని గాని, అమ్ముతారని గాని ఏమీ చెప్పరు వాళ్ళు. వాళ్ళ చేతులు తడిపాను. దానికి వాళ్ళు లొంగలేదు. దీన్ని తప్ప ఆ ఇంటిలోని మరే బానిసముండనైనా సరే ఇవ్వగల ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ వరీనియా గురించి ఆశ వదులుకోమంటారు వాళ్ళు. అలాటప్పుడు వరీనియా అదే అని గాని, ఆమె క్రాసస్ ఇంట్లోనే ఉందని గాని రూఢీగా ఎలా తెలిసింది? క్రాసస్ బట్టలు అవి సర్దే బానిస ఒకదాన్నడిగాను. సమాచారం సంపాదించగలిగాను. కానీ వరీనియాను సంపాదించలేకపోయాను. క్రాసస్ ఆమెనెందుకు కొన్నాడో తెలుసుకోలేకపోయావా? వాడికెందుకో అది. ఫ్లేవియస్కి కొద్దిగా నవ్వొచ్చింది. తెలుసుకోకేం? క్రాసస్ ఆమెను ప్రేమించాడు. ఏమిటి? నిజమే. మహాసేనాని ప్రేమలో పడ్డాడు. అప్పుడు గ్రాచ్యూస్ నెమ్మదిగా, బరువుగా, ఖచ్చితంగా అన్నాడు. ఫ్లేవియస్, ఈ విషయం పైకి పొక్కినట్లు నాకు తెలిసినా మనిద్దరం కాక మూడో వాడెవడైనా ఈ మాట చెప్పుకొంటున్నట్లు నా చెవిన పడ్డదా చూసుకో. ఏం చేస్తానో నిన్ను శిలువకు వేలాడదీస్తాను. మర్నాటి మధ్యాహ్నం పట్నంలోని స్నానశాలకు బయలుదేరాడు గ్రాచ్యూస్. ఆ రోజులలో స్నానశాలకు పోవడం ప్రత్యేకం. ఏదో ఒక రాజకీయ ప్రయోజనం సాధించడానికన్నమాట. దానికి ఫలితం కూడా లేకపోయేది కాదు. నానాటికి ఈ స్నానశాలలే రాజకీయ, సాంఘిక ప్రాముఖ్యతనందుకుంటున్నాయి. మెజిస్ట్రేటులు, సెనేటర్లు ఇక్కడే తయారయ్యేవారు. లక్షలాది ధనం చేతులు మారేది. అదే వ్యాపార సంస్థ, అదే రాజకీయ చర్చల వేదిక. కొన్నాళ్లకొక మారైనా అక్కడికి పోవడం అనేది ఒక ఆచారమైపోయింది. గ్రాచ్యూస్ ఆ ఆచారాన్ని తరచూ పాటించేవాడు. ఆ స్నానశాలలో ఒకటి మధ్యనే నవీన పద్ధతుల్లో కట్టబడింది. మరో రెండు పూర్వం కట్టినవే అయినా బాగానే ఉన్నాయని అతని అభిప్రాయం. స్నానశాలలలోనికి పోవడానికయ్యే ఖర్చు సామాన్యునికి అందుబాటులో ఉండదు. ఈ హోదా అన్నది సంఘాన్ని తరగతులుగా చీల్చుతుంది. మెలికలు తిరిగి ఇక వీటికి అంతులేదా అని తోచే మురికి రోమన్ రోడ్ల వెంబడి నడిచిపోవడం అంటే గ్రాచ్యూస్కి సరదా. రోమ్, తను ప్రేమించే తన మాతృమూర్తి రోమ్. అతని భాషలో వ్యక్తం చేయాలంటే రోమ్ ఒక కులట. ఆ కులట గర్భంలోంచి ఇతనొచ్చాడు. రోమ్ మురికి రోడ్ల మీద పడి దొర్లమని ఇతన్నామె ప్రసవించింది. కులటైనా మరెవరైనా ఆమె అతని మాతృమూర్తి. అందుకే అతనామెను ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమిస్తూనే ఉంది. మన వీధులలో, మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగేదానిలో ఒక 1000వ వంతైనా ఆ నాటకరంగం మీద చూపించగలరు? మేధావి అయిన స్నేహితుడిని ఒకసారి అడిగాడు గ్రాచ్యూస్. అలా రోడ్ల మీద తిరుగుతూ స్నానశాల వైపు పోతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించి ముందే పథకం వేశాడు. ఆ రోజే అదే సమయానికి క్రాసస్ కూడా అక్కడికి వస్తాడని ఎక్కడుంది? అతను ముందు ప్రవేశించిన వాటిని ముస్తాబు గదులంటారు. అక్కడ బట్టలేసుకోవడం, తలదువ్వుకోవడం ఒకటేమిటి, ఉన్నత కులజుల అలంకరణ కార్యక్రమమంతా కొనసాగుతుంది. ఇతను వెళ్ళేసరికి క్రాసస్ కూడా అక్కడే ఉన్నాడు. రివటలాంటి తన పొడుగాటి శరీరాన్ని చూసుకుందుకొక నిలువుటద్దానికెదురుగా నిలబడ్డాడు. చుట్టూ ఉన్న ఎన్నో అద్దాల్లో అతని నగ్న శరీరం ప్రతిబింబిస్తోంది. మధ్య మధ్య క్రాసస్నొక కంట కనిపెడుతూ ఒక బల్లమీదకు తన శరీరాన్ని చేర్చాడు గ్రాచ్యూస్.
ఒక బానిస తన బూట్లు విప్పుతున్నాడు. గ్రాచ్యూస్ దుస్తులు బానిసలు విప్పుతున్నప్పుడు క్రాసస్ అక్కడ నిలబడలేక పోయాడు. తను దిగంబరుడే కాని ఈ గ్రాచ్యూస్ దిగంబరత్వం ముందు తన దిగంబరత్వాన్ని నిలపడానికి అతనికి అసహ్యం వేసింది. కూచుని విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగపడే వెచ్చగా ఉండే గదులలోకి వాళ్ళిద్దరూ వెళ్ళారు. కూచుందుకు, పడుకునేందుకు బల్లలు, చాపలు అవి ఉన్నాయక్కడ. కానీ సాధారణంగా అంతా స్నానాల కుండీల దగ్గర నుండి ఇక్కడి దాకా పచార్లు చేస్తుండడమే కాక ఎవరూ పడుకోరు. పాలరాతి చప్టాలతో, చిత్రవర్ణాలతో, శిల్ప ప్రతిభా విలసిత విగ్రహ సముదాయంతో కళ్ళకింపుగా విశాలంగా ఉన్న ఈ వసారా నుండి చిన్న చన్నీటి చెరువు దగ్గరికైనా పోవచ్చు. నులివెచ్చని నీటిలో నింపిన చెరువు వద్దకైనా పోవచ్చు. తిరిగి వీటన్నిటి నుంచి కసరత్తుశాలలకు పోవడానికి, మర్దన గదులకెళ్ళడానికి మార్గాలున్నాయి. తోటలలోని విహార స్థలాలలో తిరగొచ్చు. స్నానశాలలో ఒక భాగమైన గ్రంథాలయంలోకి పోవచ్చు. ఈ స్నానశాలల్లో సౌకర్యాలన్నీ పొందాలనుకుంటే గంటల తరబడి ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండే వాళ్లకు కానీ వీలవదు. గ్రాచ్యూస్ చన్నీటి చెరువులో మునిగి ఆవిరి గదిలో ఓ అరగంట మర్దన చేయించుకుందుకు పోయేవాడు. అంతటితో అతనికి సంతృప్తి కలిగేది. ఇప్పుడు మాత్రం తన అలవాటు క్రాసస్ పద్ధతులకనుగుణంగా మార్చుకున్నాడు. వంతెనలేస్తున్నారోయ్! ఎప్పుడూ కలుసుకొని ఇద్దరు రాజకీయవేత్తలు గానీ, ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తులు గానీ కలిసినప్పుడు ప్రజలనుకునే మాటలివి. దీన్లోంచి రాబోయే చిత్రమేమిటా అని క్రాసస్ చూస్తున్నాడు. అతని ఉద్దేశం ఏమైతే గానీ బయటపడక మానదు అనుకున్నాడతనిలో అతను. క్రాసస్, నాకు తెలియక అడుగుతాను. మనం స్నేహితులుగా ఉండటానికి అభ్యంతరమేముంది? మనిద్దరికీ ఒకరి స్నేహం మరొకరికుండడం వల్ల ఎంతో ఉపయోగం కదా అన్నాడు గ్రాచ్యూస్. నేనూ అలాగే అనుకుంటాను. నా స్నేహం నీకెందుకింత విలువైనదిగా కనబడింది? నీ దగ్గర ఉన్న ఒక బానిసను నేను కొనదలిచా. గ్రాచ్యూస్ కొనిగాడు. అమ్మయ్య! ఎలాగో ఒకలాగు ఊడిపడింది అసలు సంగతి. నా వంటమనిషి కావాలా? తీసుకో. లేకపోతే పల్లకీ బోయీలు కావాల్నా? ఆడది కాదు కదా కొంపదీసి? మీ ఇంట్లో స్త్రీలు తప్ప ఇంకెవరూ లేరని విన్నాలే. దుంపదెగ! నీకు తెలుసయ్యా నాకేం కావాలో? గ్రాచ్యూస్ ఈ మాటలు హెచ్చుస్థాయిలో అన్నాడు. నాకు వరీనియా కావాలి. ఎవరు? వరీనియా? ఎందుకులే ఈ ముసుగులో గుద్దులాట? ఈ గుద్దులాట తమరు ప్రారంభించిందే. అయినా తమకి సంగతులన్నీ ఎవరు చేరేస్తున్నారు? గ్రాచ్యూస్ క్రాసస్ని పరిశీలనగా చూశాడు. చూడు క్రాసస్, డొంకతిరుగుడు నాకిష్టం లేదు. బేరమూ వద్దు, బెట్టూ వద్దు. సూటిగా చెప్పేస్తున్నా. ఒక బానిస కోసం ఇంతకు మున్నెన్నడూ రోమ్లో ఎవ్వడూ చెల్లించనంత ధర నేనిస్తా. 10 లక్షల సెస్టర్సెస్, 10 లక్షల బంగారు నాణాలు కంగున చెల్లిస్తా. వరీనియాని మాత్రం నాకియ్యి. క్రాసస్ చేతులు ముడుచుకున్నాడు. ధరైతే బాగానే ఉందనుకో. కానీ నీకు నేను విక్రయించగలిగినదేదీ లేదు. బాగా ఆలోచించి చెప్పాను సుమీ. ఆ ధర చూసుకో. నేను బాగా ఆలోచించే మీకు సమాధానం చెప్పాను. అయితే రెట్టింపు చేస్తున్నా. గ్రాచ్యూస్ గుర్రు పెడుతున్నాడు. 20 లక్షలు. చిరాకెత్తిస్తున్నావు అని క్రాసస్ గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. వరీనియా, లే అమ్మా, బట్టలేసుకో. బాబుగారి ఇంటికొచ్చే వేళయింది. ఆయనతో బాటు నువ్విప్పుడు భోజనం చెయ్యాలి. వరీనియా, మమ్మల్ని చంపుకు తింటావేం తల్లీ? నాకు మిమ్మల్ని చంపుకొని తినాలని లేదే. లేదేమో కానీ నువ్వు మమ్మల్ని చంపేస్తున్నావు. నేను ఒక బానిసనే అంటావు కానీ నీకోసం నలుగురు బానిసలు పడిగాపులు పడుతూ కూచోవాలిలాగుంది. నువ్వు మాలాటి బానిసవే. ఎంతో దౌర్భాగ్యం అనుభవించానని చెబుతావు. బానిసగా ఉండడమంటే ఏమిటో నీకు కొత్త కాదు కదా. ఇక నన్ను చంపకండి. నేను మీకు ఎప్పుడైనా దూరంగా ఉన్నానా? ఆయనకి కావాలన్నప్పుడు మాలో ఎవరినో ఒకరిని తీసుకుపోయేవాడు. అంతలో నువ్వు తయారయ్యావు. వరీనియా, ఇప్పుడాయనకు నువ్వంటేనే ప్రేమ. అందుకేలే నువ్వు మమ్మల్ని తినేది కూడా.
ఆమె వాళ్ళతో అన్నది. ఇప్పుడు నేను పిల్లాడికి పాలిస్తున్నా. పాలివ్వడం అయిపోనివ్వండి. అప్పుడు బట్టలు వేసుకుంటా. మీరే బట్టలు వేసుకోమంటే అవి. బిడ్డకి పాలిస్తూ మృదువుగా, మెల్లిగా, హాయిగా జోలపాడింది. పాలు తాగడం అయింది. తల్లి ఒడిలో నిద్రపోయాడు. కళ్ళు మూసుకున్నాడు బిడ్డడు. కడుపు నిండిన పిల్లల ముఖాలలో ఎంత సంతుష్టి, మాటలలో చెప్పలేని ఎంత నిర్విచారం తొణికిసలాడుతాయో. శిశువుని ఉయ్యాలలో పడుకోబెట్టి వంగి కొడుకును చూస్తూ నా బిడ్డ ఎంత అందమైనవాడో అనుకుంది. బిడ్డను వదిలి తన కోసం నిరీక్షిస్తున్న బానిసల వద్దకామె వెళ్ళింది. ఆమెను అలంకరించడం కోసం ప్రత్యేకంగా 4 బానిసలు. ఇదంతా భోజనకాలంలో బాబుగారు చూసి సంతోషించడానికే. లేతపచ్చ రంగుగల పట్టు శాలువా ఆమె కప్పుకొన్నది. ఆమె శరీరాన్ని, బట్టలను ఈ శాలువా కప్పేసింది. దగదగీయమానంగా అలంకరింపబడి భోజనానికి ఆమె వచ్చినప్పుడల్లా క్రాసస్ అనేవాడు. ప్రేయసీ వరీనియా, నీ చక్కని శరీరాన్ని అలా కప్పేసుకుంటావెందుకు? ఆ శాలువా తొలగించరాదా? దాని కిందనున్న బట్టల వెల 10,000 సెస్టర్సెస్ తెలుసా? ఇంకేమీ చెయ్యలేకపోయినా దాన్ని చూసైనా సంతోషించనీ. రోజూలాగే ఆమె ఈనాడు కూడా శాలువా తొలగించిందన అతని కోసం. క్రాసస్ అన్నాడు. నువ్వు నన్నెంతో గాబరా పెట్టేస్తున్నావ్. దెయ్యంలాంటి సిస్ ఆల్పైన్ గాల్లో ఒక రాత్రి బేటియాటస్ గడపవలసిన భాగ్యం దౌర్భాగ్యమే అనుకో నాకు లభించింది. అతను నీ గురించి వర్ణించాడు. నువ్వో బ్రహ్మరాక్షసివని చెప్పాడు. ఎవడికీ లొంగవని, పెంకెఘటాలకుండవలసిన లక్షణాలన్నీ నీలో మూర్తీభవించాయని వర్ణించాడు. తీరా చూస్తే నువ్వు ఎంతో వినయంగా చెప్పినదల్లా చేసి పారేస్తున్నావు. ఆ లక్షణాలేం కనబడవు. ఈ రాత్రి ఎంత చక్కగా కనిపిస్తున్నావు నువ్వు. మంచి దుస్తులు ధరించి ఎంతో చక్కగా అలంకరించుకుని. వరీనియా, ఇలా ఎన్నాళ్ళని? నిన్ను నేనెంతో మర్యాదగా చూస్తున్నానా లేదా? విచారందోవా విచారానిది. కానీ దీనితో ఆ ఉప్పుగనులను పోల్చిచూడు. నీ కొడుకు నమ్మితే 300 నీ కొడుకును అమ్మి నిన్ను ఉప్పుగనులకు పంపితే బాగుంటుందంటావా? ఇలా మాట్లాడడం నాకే అసహ్యంగా ఉంది అన్నాడు క్రాసస్. నీకెలా తోస్తే అలా మాట్లాడొచ్చు. నేను మీ ఆధీనంలో ఉన్నా. నిన్ను నా ఆస్తిగా మార్చుకుందామని కాదు నాకున్నది. నిజం చెప్పాలంటే నేనే నీ ఆధీనంలో ఉన్నా. ఒక పురుషుడు తను ప్రేమించిన ఒక స్త్రీని పొందినట్లుగా నిన్ను పొందుదామని నాకు ఉంది. నేను నిన్నాపలేను లేనే. ఈ ఇంటిలోని ఏ బానిస నిన్ను ఆపలేనట్లే నేను కూడా నిన్నాపలేను. వరీనియా, నిన్ను బలాత్కారం చెయ్యడం నా ఉద్దేశం కానే కాదు. మామూలుగా బానిసలతో ప్రవర్తించినట్టే నీ సందర్భంలో కూడా ప్రవర్తిద్దామని నాకు లేనేలేదు. నువ్వే నన్ను ప్రేమించినట్లయితే నా ప్రవర్తననే మార్చుకోగలను. నాలో కొత్తదనం, ఒక మార్పు, ఔన్నత్యం కలుగుతాయి. ప్రపంచమంతటికీ ధనవంతుడనంటారు నన్ను. కాకపోవచ్చు. కానీ నువ్వే నన్ను ప్రేమిస్తే మనిద్దరమూ కలిసే ఈ యావత్ ప్రపంచాన్ని జయించగలం. పాలించగలం. ప్రపంచ పరిపాలన నాకనవసరం వరీనియా చెప్పింది. ఆమె గొంతు నిర్జీవంగా, భావరహితంగా ఉంది. అతనితో ఎప్పుడు మాట్లాడినా ఆమె అలాగే ఉంటుంది. నీ ప్రేమకు పాత్రుణ్ణి కాగలిగితే నేను మనోమనిషిగా నూతనత్వం పొందలేననా నీ అభిప్రాయం? నాకు తెలియదు. ఈవేళ గమ్మత్తొకటి జరిగింది. స్నానశాల దగ్గర గ్రాచ్యూస్ లోపలికొచ్చాడు. నువ్వు కావాలిట వాడికి. అమ్మితే ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేస్తాడట. పోనీ నన్నమ్మేయలేకపోయావా? వరీనియా ప్రశ్నించింది. వాడికా? ఆ కొవ్వెక్కిన పందిని నువ్వో మారు చూడాల్సింది. వాడు, వాడి రూపం. ఒకవేళ నీకు అది కూడా లెక్కలేదా? ఏదీ లెక్కలేదు. నన్ను నువ్వెందుకంతగా అసహ్యించుకుంటావు? నిన్ను ప్రేమించాలి లాగుందేం క్రాసస్? అవును. స్పార్టకస్ తన జీవితకాలమంతటిలోనూ ఎంత గిజ్జుకున్నా ఇవ్వలేని సౌఖ్యం నేనిప్పుడు నీకిస్తున్నా. కాబట్టి నన్ను నువ్వు ప్రేమించి తీరాలి. ఏమీ ఇవ్వలేదు నువ్వు. ఏదివ్వలేదు? ఆ స్పార్టకస్ ఏమైనా భగవంతుడా? అతను భగవంతుడేం కాదు.
వరీనియా సమాధానం ఇచ్చింది. అతనో మామూలు మనిషి, నిష్కల్మషమైన మనిషి. అతనో బానిస. బానిసంటే ఎవరో నీకు తెలుసా? ఏ పల్లెటూళ్ళోనో పొలంలో పనిచేసే బానిసకు నిన్నప్పగిస్తే అతన్ని ప్రేమించి అతనితో బతకగలవా? నేను స్పార్టకస్నే ప్రేమించగలిగాను. ఇంకెవర్నీ ప్రేమించలేదు. ఇక ముందు ప్రేమించలేను. అయినా సరే పొలంలో పనిచేసే బానిసతో బతకగలను. కొంత మటుకైనా అతను స్పార్టకస్ లాగుంటాడు. స్పార్టకస్ నాకన్నా కూడా చాలా సామాన్యంగా ఉండేవాడు. నీతో పోలిస్తే అతనొక చంటి పిల్లాడే, స్వచ్ఛమైన వాడు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను నొక్కండి. స్పార్టకస్ నవలను వింటున్నందుకు ధన్యవాదములు.